ఈరోజు మనం చింత చిగురు ఎండు చేపల కూర రెసిపీ గురించి చూద్దాము. ఎలా చేయాలి? దీని తయారీ విధానం నేను చూపిస్తాను మీకు. ఒక 150 గ్రామ్స్ ఎండు చేపలు తీసుకొని వాటిని బాగా వాష్ చేసుకోవాలన్నమాట. సో, దాని మీద ఉన్న డస్ట్ మొత్తం పోయేదాకా, దాంట్లో ఉన్న మట్టి మొత్తం బాగా క్లీన్ అయ్యే వరకి 2, 3 టైమ్స్ అనేది బాగా వాష్ చేసేసుకోవాలి. చూడండి మా అత్త ఎలా కడుగుతుందో. రుద్ది కడుగుతుంది వాటిని. అలా వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్‌లో వాటర్ అనేది బాగా హీట్ చేసుకోవాలనమాట. ఆ వేడి నీళ్ళనేది చేపల మీద వేసి, ఆ చేపలని ఒక 15 నిమిషాలు లేదా 20 నిమిషాలు అనేది నానపెట్టాలి. అలా చేపలు నానితే వాటర్‌లో మంచి టేస్ట్ ఉంటుందనమాట. ముక్క మెత్తంగా ఉంటుంది. సో, మనం ఏం చేయాలి నెక్స్ట్, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ముందుగానే. ఇంకా మట్టి పాత్రలో చేపలు వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అండ్ చింత చిగురు అనేది వేసేసుకోవాలి. చింత చిగురు ఏంటి ఇలా వడపడిపోయింది అనుకుంటున్నారేమో. చింత చిగురు అనేది మనం బాగా రుద్దాలన్నమాట చేతులతో. అప్పుడే అందులో ఉన్న కాడలనేవి రాలిపోతాయి. లేకుంటే అలానే మనం కర్రీ వండుకుంటే అవి మనం తినేటప్పుడు మన గొంతులో గుచ్చుకుంటాయన్నమాట. పసుపు యాడ్ చేసేసుకోవాలి. పసుపు తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్. దాని తర్వాత మనం కారం యాడ్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ. సో, కారం అనేది తక్కువ వాడితే చాలా మంచిది అన్నమాట. మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు. ఒక 2, 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అనేది యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఆయిల్ అనేది 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసేసుకుంటున్నాం మేము. ఇంకా మొత్తం బాగా స్పూన్‌తో కలుపుకోవాలన్నమాట. మనం యాడ్ చేసిన పసుపు, కారం, ఆయిల్ మొత్తం చేపలకి పట్టేలాగా బాగా ఒక 3 సెకండ్స్ అనేది బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాక మనం ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను నేను. యాడ్ చేసుకొని ఇక బాగా ఒకసారి మళ్ళీ కలియబెట్టుకోవాలన్నమాట. మొత్తం కలిసేలాగా. ఇక స్టవ్ మీద పెట్టేసుకోవడమే అనమాట. లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 20 మినిట్స్ అనేది కర్రీ ఉడకనివ్వాలి. లో ఫ్లేమ్‌లో చేసిన కర్రీ ఏదైనా చాలా టేస్టీగా ఉంటుంది. మట్టి పాత్రలో వండితే ఇంకా టేస్టీగా ఉంటుంది. మన పాతకాలంలో మనం మట్టి పాత్రలోనే వండుకునేవాళ్ళం కర్రీస్ కానీ, రైస్ కానీ. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ ఎండు చేపలు తినడం వల్ల మనకి హెల్త్‌కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఎముకలనేది గట్టిగా ఉంటాయి. ఇందులో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి చాలా మంచిదన్నమాట మన బాడీకి. మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ రావు. హెయిర్, స్కిన్ అంతా బాగుంటుంది. సో, ఇందులో ఐరన్ కూడా ఉంటుంది. విటమిన్స్ బాగా ఉంటాయి. సో, ప్రతి ఒక్కళ్ళు ఎండు చేపలనేది ఖచ్చితంగా తినండి. ఈరోజు ఎండు చేపల కర్రీ చేసుకొని తినాలి అనిపించింది. ఇంకా క్రేవింగ్స్ వస్తే మనం ఆగుతామా? ఇంకా తెప్పిచ్చేసుకొని వండేసుకున్నామనమాట. ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ వచ్చేసి కొత్తిమీర. ఏ రెసిపీకైనా ఫైనల్ టచ్ వచ్చేసి కొత్తిమీర అనమాట. ఇంకా కొత్తిమీర యాడ్ చేసేసుకొని కర్రీ అంతా కలుపుకోవాలన్నమాట. కొత్తిమీర అంతా కూరకి పట్టేలాగా. చూసేశారు కదా! ఎలాంటి మసాలా లేకుండా ఈజీగా అయిపోయే చింత చిగురు ఎండు చేపల కర్రీ. ఎలాంటి మసాలా లేకుండా. ఎక్కువగా మసాలా తినడం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయన్నమాట. సో, హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు మసాలా లేకుండా చింత చిగురు ఎండు చేపల కర్రీ ఎలా చేసుకోవాలో చూశారు కదా! చాలా ఈజీ. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది.